హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి పండగ సందర్భంగా ఈరోజు మన ఛానల్లో శనగల పిండి తయారు చేసుకుంటాను. దానికి కావలసిన పదార్థాలు: అరకిలో శనగలు తీసుకున్నాము. ఈ రాళ్ళు అలాంటివి లేకుండా శుభ్రంగా చేసేసుకొని రోట్లో పోసి దంచుకోవాలి. కొద్ది కొద్దిగా పోసి దంచుకోవాలి. మొత్తం ఈ విధంగా దంచుకోవాలి. మెత్తంగా కొంచెం గరుకే ఉంటుంది, రోట్లో దంచాం కదా, మిక్సీ పట్టినట్టుగా ఉండదు, మెత్తంగా. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగానే దంచుకోవాలి. మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, మిక్సీలో మెత్తగా ఉంటుందని రోట్లో దంచుతాను. మొత్తం పిండి ఈ విధంగా దంచుకున్న తర్వాత, ఒకవేళ మీరు రోట్లో దంచుకోలేకపోతే మిక్సీలో వేసి బాగా పిండి చేసేసుకోండి. ఆ తర్వాత కొబ్బరి, ఆలుకాయలు అవి ఉంటాయి కదా, ఈ రోట్లో వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఆలుకాయలు ఒక 5 ఆలుకాయలు తీసుకొని దంచుకుంటాను. ఈ విధంగా పిండిగా చేసుకోవాలి. ఆలుకాయలు ఇది కూడా పిండిలో వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి ఒక చెప్పు అయితే సరిపోతుంది, అర కేజీ శనగలకి. ఇప్పుడు ఇది దంచుకోవాలి. కొబ్బరి ఈ విధంగా దంచుకున్నాము. ఇప్పుడు బెల్లం కూడా దీంట్లో వేసి దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. ఈ బెల్లం అయితే అరిసెలకు అయితే బాగుంటుంది, బాగా జిగురు వచ్చేస్తుంది, ఎంత దంచినా కానీ నలగటం లేదు. అందుకే ఎరగ తీసేస్తాను. ఈ విధంగా చూడు, ఈ విధంగా సంకటగా ఉంది, మన రాగి సంకట ఉన్నట్టుంది. ఇది మొత్తం ఈ విధంగా ఎరగ తీసేసాను. నారలో జాగుతుంది దంచుతుంటే. ఇప్పుడు ముందుగా దంచుకున్నాం కదా, ఇదంతా ఈ పిండిలో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ బెల్లంతో కొట్టి పిండి కలుపుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ పిండి గాజు సీసాలో పోసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మన గిన్నెలో తీసి పెట్టామంటే మెత్తంగా వస్తుంది. దీంట్లో పోసి పెట్టామంటే బాగా తాజాగా ఉంటుంది. ఇప్పుడే మనం పిండి కొట్టినట్టుగానే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే శనగల పిండి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందమ్మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బిల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.